హాయ్ ఫ్రెండ్స్, ఈసారి మా ప్రయాణం మహాపుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి వైపు సాగింది అన్నమాట. ఇదిగో బెంగళూరు నుంచి మేము తిరుపతి వచ్చాం. తిరుపతి నుంచి మళ్ళీ తిరుమల బస్సు ఎక్కాం. ఇదిగో టీటీడీ వాళ్ళు కట్టినటువంటి ఫ్లైఓవర్స్. ఇది శ్రీనివాసం మీదుగా ఇదివరకు పూర్తి ట్రాఫిక్తో ఉండేది. ఇప్పుడు టీటీడీ వాళ్ళు కట్టినటువంటి ఫ్లైఓవర్స్ వల్ల ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. హాయిగా మనం బస్ స్టాండ్లో ఎక్కామంటే తిరుమలకి వెళ్ళిపోతాం. ఇదిగో ఇక్కడ అలిపిరికి చేరామన్నమాట. అలిపిరి దగ్గర చెక్ పోస్ట్ ఉంటుంది కదా, సెక్యూరిటీ చెకప్. అక్కడ బస్సులన్నీ ఆపుతారు. మన లగేజ్ తీసుకెళ్ళి అక్కడ చెకప్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత మళ్ళీ బస్సు ఎక్కాల్సి వస్తుంది. ఇదిగో దాని గురించే నేను నా వైఫ్ కూడా మా లగేజ్ తీసుకుని సెక్యూరిటీ చెకప్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదిగో సెక్యూరిటీ చెకప్ చేయించుకుని మళ్ళీ బస్సు ఎక్కాం, బయలుదేరుతున్నాం అన్నమాట పైకి, కొండ మీదకి. మొట్టమొదటగా వినాయకుని టెంపుల్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో. అక్కడ కార్ల మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా దిగి స్వామివారికి నమస్కారం చేసుకుని టెంకాయలు అవి కొట్టి వాళ్ళు శుభప్రయాణం కోసం అని చెప్పేసి బయలుదేరుతుంటారు. మనం బస్సులో ఉన్నాం కాబట్టి మేము ఆగలేకపోయాం. మళ్ళీ మొత్తం బయలుదేరి కొండ ఎక్కుతున్నాం అన్నమాట. పూర్వం మా చిన్నప్పుడు గోవిందా గోవిందా అనేవారు. ఇప్పుడు ఎవరు అలాగా అనడం లేదు. ఆ తర్వాత మేము రూమ్ బుకింగ్ కోసం వచ్చామటండి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం రూమ్ కోసం. ఇక్కడ వాళ్ళకి చూపించాం. వాళ్ళు వెంటనే మీకు మెసేజ్ వస్తుందని చెప్పి 10 నిమిషాలు వస్తుందని చెప్పారు. అట్లాగే వచ్చింది. మాకు ఎక్కడంటే ఒకళాదేవి విశ్రాంతి భవనంలోకి 507 రూమ్ నెంబర్ అని వచ్చిందన్నమాట. సరే, 507 అంటే 5th ఫ్లోరు, పర్వాలేదు, లిఫ్ట్ ఉంది. సో లిఫ్ట్లో పైకి ఎక్కాం. ఇది మా రూమ్ 507. బాగుందండి. 1000 రూపాయలు తీసుకున్నారు. 2 సోఫాలు, మా డబుల్ కాట్ మంచం, ఓ దివాన్ కాటు ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ మధ్యాహ్నం మేము చేరి ఒక్క నిమిషం ఫ్రెష్ అప్ అయిపోయి మాది 1:03 సీనియర్ సిటిజన్ దర్శనం మాట్లాడు శ్రీవారిది. ఆ దర్శనానికి వెళ్ళాం. అక్కడ కెమెరా అలో చేయరు కదా, అందుకని చెప్పేసి పట్టుకెళ్ళలేదు. సరే, ఆ తర్వాత దర్శనం తర్వాత మేము ఎక్కడికి వచ్చామంటే శ్రీవారి పాదాలు చూడడానికి వచ్చాం. ఇది శ్రీవారి పాదాలు ఉన్న ప్రదేశం. ఫారెస్ట్లో ఉందండి, చాలా బాగుంటుంది. నారాయణాద్రి కొండ మీద అడవిలో ఉంది మాట. ఇది ఏంటంటే ప్రతీతి విష్ణుమూర్తి మొట్టమొదటిసారి భూమి మీద పెట్టిన పాదం అని దీనికి ప్రతీతి మాట. అక్కడికి పాదాలని సందర్శించడానికి వచ్చాం. ఇది హోలీ ఫీట్ ఆఫ్ లార్డ్. స్వామివారి పాదాలు నమస్కరించిన తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ శిలాతోరణానికి బయలుదేరాం. అంటే ఏంటంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఈ మూడింటికి ట్యాక్సీ మాట్లాడుకున్నాం. 700 రూపీస్ అడిగాడు. సరే, బయలుదేరాం. ఇప్పుడు శిలాతోరణానికి వెళ్తున్నాం. శిలాతోరణం అంటే ఏంటంటే ఇది న్యాచురల్ స్టోన్ ఆర్చ్ బ్రిడ్జ్. ఇది ఒక నేషనల్ మాన్యుమెంట్ మాట. ఇది సరిగ్గా శ్రీవారి ఆలయానికి ఉత్తరాన 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ చక్రవాకం ఇది కలిపే ఉంటాయి దగ్గరగా. ఇది కూడా శిలాతోరణం. ఇది గార్లాండ్ ఆఫ్ రాక్స్, నేచురల్ రాక్ ఫార్మేషన్ అన్నమాట. ఇదంతా కూడా
ఇదే మనం హిందూ సాంప్రదాయంలో మనకి స్వర్గానికి వెళ్ళే దారి అని కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక్కడ నుండి మేము చక్రతీర్థానికి బయలుదేరాం. ఇది చక్రతీర్థం అంటండి. అంటే శ్రీవత్స గోత్రీకుడు పద్మనాభుడు ఇక్కడ తపస్సు చేశాడట శ్రీనివాసుడి గురించి. అప్పుడు తపస్సు మెచ్చి శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యి ఏమి కావాలని కోరుకోమంటే, నాకు నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను, రాక్షస బెడద లేకుండా చూడు స్వామి అని చెప్పాడు. అయితే తర్వాత ఒక రాక్షసుడు రావడం, ఈ పద్మనాభుడు వెంకటేశ్వరాన్ని ప్రార్థించడం జరిగింది. అప్పుడు ఆయన చక్రాయుధాన్ని పంపాడు. చెప్పి ఆ రాక్షసుల సంహారం జరిగిందన్నమాట అండి. సో భక్తులకు రక్షణగా ఉంటానని చెప్పి సుదర్శనుడు జ్యోతిరూపుడై చక్రతీర్థంగా ఇక్కడ ప్రవేశించాడు. సో దీన్ని చక్రతీర్థము అని అంటారన్నమాట అండి. ఇక్కడ నా వైఫ్ 365 ఒత్తులు వెలిగించింది. వాళ్ళ సెంటిమెంట్ మనకు కాదనకూడదు కదా. చూసారు ఎంత ఆనందంగా ఉందో. ఇది చక్రతీర్థం. స్వామివారు ఫోటో తీయద్దన్నారు, కానీ నేను చాలా కామ్గా తీసేసాను. చూసారా ఇక్కడ రాయి మోసేస్తున్నాను. బాహుబలి 3 చక్రతీర్థం దగ్గర ఫొటోస్ తీసుకున్నాం. ఇది చక్రతీర్థం, అదే మన అక్కడ గార్డెన్స్ మాట అండి. సరే ఆ రాత్రి ఈ 3 తీర్థాలు చూసేసిన తర్వాత అక్కడి నుంచి మేము మళ్ళీ వచ్చేసాం. స్వామివారి దగ్గరికి వెళ్ళాం. 7 అయింది కదా, ఇంకా 9, ఇంకో 2 గంటలు ఇక్కడ స్పెండ్ చేద్దామని చెప్పేసి స్వామివారి దగ్గరికి వచ్చామట అండి. నైట్ ఆ దీపాల వెలుగులో ఆయన వెలిగిపోతున్నారు. ముందరగా వరాహస్వామి వారిని సందర్శించాం. ఇది వరాహస్వామి వారి దేవాలయం. అక్కడుండి స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళాం. ఆ దీపకాంతుల్లో స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తూ తన్మయత్వంతో ఉండిపోయాం. అక్కడే ఫోటో తీయించుకున్నాము. చూసారా, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది, అంతే కదా. గోప్రసాదాలు పట్టుకెళ్తున్నారు. తర్వాత స్వామివారి ఎదురుగుండా ఉన్నటువంటి బీడి ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన కర్పూరంతో చేసింది. ఇక్కడే టెంకాయలు అవి కూడా కొడుతూ ఉంటారు భక్తులు. ఇది సరిగ్గా స్వామివారికి ఎదురుగుండా ఉంటుంది. తర్వాత బీడి ఆంజనేయ స్వామిని దర్శించాం. మా ఇలవేలు వెంకటేశ్వర స్వామి, మా ఇష్టదైవమేమో ఆంజనేయ స్వామి. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మా జన్మ చరితార్థమైంది. స్వామివారిని సందర్శించామటండి. ఇది స్వామివారి గోపురం. బంగారు కాంతులతో దగదగలాడిపోతుంది. ఇది మహారథం, స్వామివారి మహారథం. ఆ మరుసటి రోజు, 2వ రోజు మాటండి, స్వామివారి పుష్కరంలోకి వచ్చి స్నానం ఆచరించాం. ఇక్కడ సాక్షాత్ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ పవిత్రమైన కొలంలో స్నానం చేశారని ప్రతీతి. ఇది వరాహ పుష్కరిణి
శ్రీనివాస పుష్కరిణి అనేటువంటి 2 భాగాలుగా ఉంది వాటండి. వరాహస్వామి వైపు ఉన్నది వరాహ పుష్కరిణి, స్వామివారి వైపు ఉన్నది శ్రీనివాస పుష్కరిణి. కానీ స్వామివారి చక్రస్నానం ఈ వరాహ పుష్కరిణి వైపే చేస్తారు. ఈ లోపల మండపం చూసారా, ఇది సాళువ నరసింహుడు దీన్ని కట్టించారు. దీన్నే వసంత మండపం అంటారు. ఇక్కడ తెప్పోత్సవం కూడా జరుగుతుంది. ఈ పుష్కరిణిలో మేము స్నానం ఆచరించాం. స్నానం ఆచరించిన తర్వాత మళ్ళీ 2వ రోజు బయలుదేరాం. వేణుగోపాల స్వామి వారిని, పాపనాశనం, ఆకాశగంగా, జపాలి తీర్థానికి బయలుదేరాం ట్యాక్సీ వాడితోటి. ముందుగా మేము ఇది డ్యామ్, తిరుమలలో కొండ మీద ఉన్న వాళ్ళందరూ కూడా వాటర్ సప్లై అవుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఈ డ్యామ్ నుండి. ముందుగా మేము వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి వెళ్ళామటండి. దశావతారాల్లో 9వ అవతారం వేణుగోపాల స్వామి, అక్కడికి వెళ్ళాం. ఇది పాపనాశనం దారిలో ఉంది. ఇది వేణుగోపాల స్వామి వారి దేవాలయం. దీనిలోపు కెమెరా అలో చేయరు, దర్శనం చేసుకుని వచ్చేసాం అన్నమాట అండి. ఇది పరమ భక్తుడైనటువంటి అతీరాం బావాజీ యొక్క సజీవ సమాధి. ఈయన పరమ భక్తుడు. స్వామివారు ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత బావాజీ విడిదికి వచ్చి సరస సంభాషణలు ఆడుకుంటూ భగవంతుడు భక్తుడు కలిసి పాచికలు ఆడేవారిని ప్రతీతి ఇక్కడ. ఇది నా ఇష్టదైనటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఇవి చూసారుగా, పొద్దున్నే 8-9 గంటలకి వేసేసారు పకోడీలు అవిను. ఇంకా అక్కడి నుంచి మేము పాపనాశనానికి బయలుదేరాం. ఇదేంటంటే శేషగిరి కొండల్లో ఉన్నటువంటి 7 పవిత్ర తీర్థాల్లో ఒకటి. ఇక్కడ చూసారా, షాపింగ్ చేస్తుంది నా వైఫ్. షాపులు ఎక్కడ కనపడితే అక్కడ లేడీస్ ఆగిపోతారు కదండి. మనకు బోర్ అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇదిగో పాపనాశనం డ్యామ్. ఈ పాపనాశనం డ్యామ్ నుంచి అటువైపుకి భక్తులు స్నానం ఆచరించడం కోసమని వాళ్ళు ఫౌంటైన్స్ కింద పెట్టారు. వాటి కింద భక్తులందరూ స్నానం చేస్తారు. ఇదిగో ఈ భక్తులు ఏంటంటే ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళు చేసిన పాపాలు పోతాయని చెప్పి ప్రతీతి. నేను ఆల్రెడీ పుష్కరంలో స్నానం చేసాం కాబట్టి మేము నెత్తి మీద నీళ్లు చల్లుకున్నాం. ఇది గంగాదేవి ఆలయం. ఇక్కడ మేము ఫోటో తీయించుకున్నాం అన్నమాట. ఇది ఆకాశగంగా. పాపనాశనం దగ్గర నుంచి ఆకాశగంగా బయలుదేరాం. ఆకాశగంగా అన్నారు కానీ ఇది పాతాళగంగా. కిందకి మెట్లు ఉన్నాయి, అవన్నీ దిగి క్రింద చూసాం. ఇక్కడ ఏంటంటే అంజనాద్రి అంటే అంజనాదేవి, ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఇక్కడ టెంపుల్ ఉంది. ఇది ఇక్కడ కూడా ఈ పవిత్ర జలాలని తల మీద చల్లుకుని తను చల్లుకుంది, నాకు కూడా పట్టుకొచ్చింది. ఇవన్నీ కొండల మీద సెలయేర్లు అవి పారుతుంటే మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి. మీరు చూసే ఉంటారు. ఇగో ఈయన అంజనాదేవి ఆంజనేయ స్వామి దేవాలయం, అరుదైన దేవాలయం. చాలా బాగుంది. అక్కడ నుండి బయలుదేరి మేము శ్రీ జపాలి హనుమాన్ మందిరానికి బయలుదేరాం. శ్రీవారి సన్నిధిలో ఆంజనేయ స్వామి యొక్క వైభవం అటండి. హనుమంతుడు ప్రత్యక్షమైనటువంటి ప్రదేశం ఇది. చుట్టూ కొండలు, ఎత్తైన వృక్షాలు, సెలయేర్లు, పక్షులు కిలకిలా రావాలు మధ్యన సాగుతుంది మన ప్రయాణం. చాలా బాగుంటుంది.
చూసారా, ఈ రాళ్ళు ఒక రాని మీద ఒకటి పెట్టారు. ఏమీ లేదు, ఇక్కడ అలా పెడితే కనుక మనం ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి భక్తులకి ఒక నమ్మకం. సో వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇట్లా పెడుతూనే ఉంటారు. గాంధీ విగ్రహం పక్కన ఉన్నారు. నెమ్మదిగా నడుచుకుంటూ కూర్చుంటూ బయలుదేరి జపాలి తీర్థానికి వెళ్ళాం. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఎందుకంటే ప్రకృతి సోయగాల మధ్యన ఆధ్యాత్మిక చింతనతోటి చాలా చక్కగా ఉంటుంది. మీరు వెళ్ళి కూడా చూడకపోతే తప్పకుండా చూడండి ఈసారి. ఏంటంటే ఇక్కడ జపాలి అనేటువంటి మహర్షి స్వామివారి కోసం తపస్సు చేస్తే స్వామివారి ప్రత్యక్షమయ్యి శిలలో ప్రత్యక్షమయ్యారట. తర్వాత ఆయన శిల మీద ప్రత్యక్షమైన దాన్ని జపాలి మహర్షి కొలుస్తూ ఉన్నాడు. చూసారా, ఇది చెట్టులో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు. ముందుగా ఇక్కడ వినాయకుడి నమస్కారం పెట్టుకుని మేము స్వామివారి ఆలయంలో ప్రవేశించాం. ఇక్కడ చూసారా, చుట్టూ ప్రదక్షిణలు చేసాం. వెనకాల ఒక ఆయన ఎవరో వస్తుంటే ముసాలైన నడుము వంగిపోయింది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి వస్తున్నాడేమో అనిపించింది మాకు. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి వెళ్ళినప్పుడు తప్పకుండా, వెళ్ళకపోతే కనుక తప్పకుండా చూడండి. చాలా మంచి క్షేత్రం ఇది. ఇక్కడ ప్రసాదాలు పెడుతుంటారు. ఇది పూజారుల యొక్క నివాస స్థలం. ఇక్కడ మేము ఫోటో తీయించుకున్నాం. ఇది స్వామివారి ఆలయంలో. తర్వాత ఇది శ్రీవారి పార్వేట మండపం అంటారు. సంవత్సరానికి ఒకసారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి విశ్రాంతి తీసుకుని మళ్ళీ స్వామివారు వెనక్కి వెళ్తారట. ఇది భోజనశాల, వెంగమాంబ వారి భోజనశాల. ఇక్కడికి వచ్చాం ఎందుకంటే 12 అయిపోయింది, ఇంక మేము దిగిపోవాలి తిరుపతికి. సరే, స్వామివారి భోజనం చేసేసి అన్నప్రసాదం తీసుకుని వెళదామని చెప్పేసి మేము వెంగమాంబ దాంట్లోకి వచ్చాం. చక్కగా వేడివేడి భోజనం వడ్డించారండి. అరిటాకులో స్వీటు, కొబ్బరి చట్నీ, అనపకాయ కూర, సాంబారు, రసం, మజ్జిగ. చక్కగా సృష్టిగా భోజనం చేసాం. అక్కడి నుంచి బయలుదేరి ఎలక్ట్రిక్ బస్సు ఎక్కి తిరుమల నుంచి తిరుపతి కొండకి బయలుదేరాం. ఈ మార్గ మధ్యంలో మీకు నడకదారి ఉంటుంది. భక్తులందరూ నడిచి వస్తూ ఉంటారు అన్నమాట అండి. అలిపిరి దగ్గర నుంచి నడిచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది మార్గం. ఇది ఇక్కడ మధ్యలో మీకు ఆంజనేయ స్వామి విగ్రహం తగులుతుంది, దాన్ని కూడా దర్శించుకున్నాం. అయిన తర్వాత తిరుమలకు బయలుదేరి వచ్చేసాం తిరుపతికి. పునర్దర్శనం ప్రాప్తిరస్తు. పునర్దర్శనం కోసం మళ్ళీ స్వామివారు ఆశీర్వచనం తీసుకుని అక్కడి నుంచి కపిలేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. ఇది కపిలేశ్వర స్వామి వారి ఆలయం. గొప్ప వైష్ణవ క్షేత్రమైనటువంటి తిరుపతిలో ఒక శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షి దేవి సహితుడై కొలువై ఉన్నాడు. ఇది కపిలేశ్వర స్వామి ఆలయం.
ఇది 20 అడుగుల కొండ మీద నుంచి ఎత్తు నుంచి ఆలయ పుష్కరంలోకి ఆకస్మికంగా దూకుతుంది. ఈ పుష్కరనే కపిల తీర్థం అని అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థం అంటారు, వైష్ణవులు ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు అన్నమాట అండి. ఇదిగో దేవాలయం లోపల కెమెరాలో వచ్చారు, కానీ నేను తీసేసాను. ఆ తర్వాత మా ప్రయాణం పద్మావతి అమ్మవారిని చూడడానికి వెళ్ళామటండి. తిరుచానూరు అలివేలు మంగాపురంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్నాం. అసలు మొదటగా అమ్మవారిని దర్శించి తర్వాత శ్రీవారిని దర్శించాలంటారు, కానీ మాకు కుదరలేదు. ముందరే శ్రీవారిని దర్శించి తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాం, స్వామివారికి క్షమాపణలు చెప్పుకుంటాం. ఇదండి మా తిరుపతి ప్రయాణం అంతా. క్షేమంగా వచ్చాం, లడ్డూలతోటి లాభంగా వెళ్తున్నాం ఇంటికి. మళ్ళీ తిరిగి తిరుపతిలో బస్సు ఎక్కి బెంగళూరు క్షేమంగా చేరుకున్నాం. సరదా మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఏది మిస్ అవ్వకుండా అన్నింటినీ చూడండి, అన్నిటి ప్రాముఖ్యత ఉంది. ఓకేనా? మరి శుభం.